మారుతోంది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉంటే ఇక మరొక వైపు ఆ ఆధునికతని అందిపుచ్చుకునేందుకు యువత సైతం ఉర్రూతలూగుతోంది. దేశ సరిహద్దుల రక్షణలో కీలకమైన పాత్ర పోషిస్తున్న డ్రోన్ టెక్నాలజీ గ్రామాల్లో సైతం సేవల్ని అందజేస్తూ అందరి మనసులను దోచుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి వేదికగా జరుగుతున్న డ్రోన్ సమ్మిట్ నేపథ్యంలో డ్రోన్ల ప్రాధాన్యత, విశిష్టత తదితర అంశాలపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం. మానవ జీవితంలో శాస్త్ర సాంకేతిక రంగాలు బొమ్మ బొరుసుల చేయి కలుపుకొని ముందుకు సాగాలి కూడా. మానవ జీవితంలో వీటి పాత్ర ఎంతో కీలకమైంది. కాలం మారుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తుంటే మరోవైపు ఈ ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు యువత సైతం ఉర్రూతలూగుతోంది. దేశ సరిహద్దుల రక్షణలో కీలకమైన పాత్ర పోషిస్తున్న డ్రోన్ టెక్నాలజీ నేడు గ్రామాల్లో సైతం సేవలందిస్తూ అందరి మన్ననలు అందుకుంటోంది. పెళ్లిళ్లకు మాత్రమే పరిమితమైన డ్రోన్లు నా రూటే సెపరేట్ అంటూ బహిరంగ సభలు, నాయకుల పాదయాత్రలతో ఈనాడు మరింత వేగం పెంచుతోంది. అక్కడితో ఆగిపోతే అది డ్రోన్ ఎందుకవుతుంది? జవాన్ల కోసం మాత్రమే ఎక్కడో కొండ కోణల్లో కీలకమైన ప్రాంతాల్లో తమ పాత్రని, తమ ఉనికిని చాటుకోవటమే కాకుండా తాజాగా జై కిసాన్ అంటూ నినదిస్తోంది డ్రోన్. పంటల సాగుకి తోడ్పడుతూ మందుల పిచికారీకి సైతం నేనున్నానంటూ అన్నదాతకు అండగా నిలుస్తోంది డ్రోన్. ఫోటోగ్రఫీ, వ్యవసాయం, మైనింగ్, టెలికాం, బీమా, ఆయిల్, గ్యాస్, నిర్మాణ, రవాణా, విపత్తుల నిర్వహణ, జియో మ్యాపింగ్, అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, పర్యవేక్షణ, రక్షణ లాంటి అనేక రంగాల్లో డ్రోన్ల సేవలు విస్తృతమవుతున్న నేపథ్యంలో వీటి నిర్వహణలో భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు ఏర్పడే వీలుంది. డ్రోన్ టెక్నాలజీ వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడుతోంది. విత్తనాలు చల్లుకోవడం నుంచి ఎరువులు, పురుగు మందులు వేయటం, పంటల అంచనా, పంటలకు అందించాల్సిన పోషకాలు అందించడంతో పాటు పలు అంశాల్లో ఈ టెక్నాలజీ ప్రయోజనకారిగా మారింది. రానున్న రోజుల్లో చిన్నపాటి డ్రోన్లను రైతులకు అందుబాటులోకి తెచ్చేలా కృషి జరుగుతోంది. కూలీల కొరత తీవ్రం కావటం, ఎరువులు, పురుగుమందు ధరలు పెరిగిపోవటం వల్ల నష్టపోతున్న రైతులకు ఈ డ్రోన్ ఊరట కల్పించడమే కాకుండా యువతరాన్ని రాబోయే కాలంలో వ్యవసాయం వైపు మరల్చడానికి ఈ డ్రోన్ టెక్నాలజీ దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, పలు కీలక సందర్భాలు, సహాయ కార్యక్రమాల్లో, దేశాల మధ్య యుద్ధాల్లో కూడా ఇప్పుడు డ్రోన్లు కీలక భూమిక పోషిస్తున్నాయి. మనిషి చూడలేని, వెళ్ళలేని చోటుకి కూడా డ్రోన్ వెళుతుంది నాడు. మన దేశ సరిహద్దుల్లో భద్రతా నిఘా కోసం ప్రిడేటర్ డ్రోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు భారత ప్రభుత్వం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. శత్రు దేశాలపై నిఘాతో పాటు పొలాల్లో తెగుళ్ల నియంత్రణ, ఎరువులు, మందుల పిచికారీ లాంటి అనేక అంశాల్లో డ్రోన్లను వినియోగించటం ఇప్పుడు చాలా పరిపాటిగా మారిపోయింది. అంతేకాకుండా అడవులు, వన్యప్రాణుల పర్యవేక్షణ, సంరక్షణకు కూడా డ్రోన్లు సహకరిస్తున్నాయి. ఆకాశమే హద్దుగా వీటి సేవలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికీ కొత్త పుంతలు తొక్కుతున్న డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం రానున్న రోజుల్లో కృత్రిమ మేధతో మరెన్నో మార్పులతో మన ముందుకు రాబోతోంది. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే మందులు, సరుకులు ఇంటి వద్దకే తీసుకొచ్చే డ్రోన్లు సమీప భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే అవకాశం మెండుగా ఉంది. భారత ప్రభుత్వం డ్రోన్ల వినియోగానికి అవసరమైన నిబంధనలను 2021లోనే సరళతరం చేసింది. గ్రీన్ జోన్లలో వీటిని ఆపరేట్ చేసేందుకు అనుమతులు అవసరం లేదని తేల్చి చెప్పింది. తయారీ సంస్థలకు ప్రోత్సాహకంగా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అనే పథకాన్ని ఆమోదించింది. వీటి సేవలను ప్రమోట్ చేసేందుకు 2022-23 కేంద్ర బడ్జెట్లో డ్రోన్ శక్తిని కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం డ్రోన్ సేవల రంగం విలువ సుమారు 30,000 కోట్ల రూపాయలుగా అంచనా. ఈ రంగంలో ఇప్పటికే 5 లక్షల వరకు ఉద్యోగాల కల్పన జరిగినట్టుగా పరిశ్రమ చెప్తోంది. మన దేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు డ్రోన్ల సేవల వినియోగానికి మొగ్గు చూపిస్తున్నాయి. ముఖ్యంగా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో అభివృద్ధి పనుల పర్యవేక్షణకు ఇటీవల విజయవాడలో వరద బాధితులకు ఆహారం, ఔషధాలు అందించేందుకు కూడా డ్రోన్లను సమర్థంగా, విజయవంతంగా వినియోగించింది. ఈరోజు విజయవాడ కృష్ణానదీ తీరాన జరిగే అమరావతి డ్రోన్ సదస్సులో భాగంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, ఇంకెన్నో సదస్సులు, సమావేశాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి, అలరించబోతున్నాయి. ఇక భవిష్యత్ తరాలు డ్రోన్ టెక్నాలజీని మరింత అందిపుచ్చుకుంటాయని ఆశిద్దాం. అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే మార్గనిర్దేశకత్వం కావాలని ఆశిద్దాం.